హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. రవ్వతో భలే టేస్టీగా అండ్ క్రంచీగా ఉంటాయి. పిల్లలు అయితే భలే ఇష్టపడతారు. చూడ్డానికి చిన్న చిన్నగా అండ్ క్రంచీగా ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. ఇది కొలత కరెక్ట్గా ఉండాలి. గ్లాస్ వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడే 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోవాలి. అది కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్స్ వాము అండ్ సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు అండ్ సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఆ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగుతాయి అన్నమాట మరిగేటప్పుడు వేసుకోవడం వల్ల. నెక్స్ట్ కొంచెం ఉప్పు, కొంచెం కారం లేదా చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. కొంచెం పసుపు. ఈ టైంలోనే మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోండి, అది ఆప్షనల్ అనమాట. ఇవన్నీ వేసుకొని తర్వాత మనం గ్లాస్ వాటర్కి 1.5 గ్లాస్ రవ్వ పడుతుంది. నేను 1.5 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఒకసారి. ఇలా బాగా కలిపేసుకుంటే రవ్వకి ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా ఇలా దగ్గరగా కలిపేసుకోండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తే రవ్వ అంతా బాగా మగ్గుతుంది అనమాట. ఆ ఆవిరికే ఉడుకుతుంది. ఇలా కలిపేసుకొని మంచిగా ఫ్లేవర్స్ అనేవి పట్టాలి కాబట్టి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేస్తే మంచిగా మగ్గుతుంది అనమాట రవ్వ. మనకు అలా మగ్గడం వల్ల సాఫ్ట్గా అవుతుంది. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చెయ్యి ఇలా మీరు పట్టుకోగలిగినంత వేడి ఉండాలి. తర్వాత బాగా మసాజ్ చేయాలి మీరు పిండిని. సో ఆ రవ్వని ఇలా మిక్స్ చేస్తూ ఉండండి, బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు వాటర్లో చేయి తడిపి కలుపుకుంటూ ఉండండి. ఎక్కువ వాటర్ పోసేయద్దు. జస్ట్ ఇలా తడుపుకుంటూ బాగా మసాజ్ చేయండి. ఎంత ఎక్కువసేపు మసాజ్ చేస్తే అంత క్రంచీగా వస్తాయి అండ్ విడిపోకుండా ఉంటాయన్నమాట స్నాక్స్. సో ఇలా బాగా మసాజ్ చేయండి. ఎక్కువసేపు ట్యాప్ చేస్తూ మసాజ్ చేసి మంచిగా ఇలా స్మూత్గా అయిపోవాలి పిండి. ఇలా అయిపోయిన తర్వాత మీరు ఒక బాల్ తీసుకొని చపాతీ పిండితో కానీ లేదా చేత్తో కానీ ట్యాప్ చేసుకుంటూ, నేనైతే బాటిల్ మూత తీసుకున్నాను. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్. నేను బాటిల్ మూత తీసుకొని చిన్నగా ఇలా రౌండ్గా సర్కిల్ షేప్లో ఒత్తుకుంటున్నాను. మీరు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఒత్తుకోవచ్చు. పెద్దగా కావాలన్నా చేసుకోవచ్చు. నేనైతే చిన్నగా ఇలా చేస్తున్నాను, పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి. సో ఇలా రౌండ్గా చేసుకొని ఎక్స్ట్రా మొత్తం తీసేసి ఆ రౌండ్వి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఆ ఎక్స్ట్రా తీసినవి మళ్ళీ ఒకసారి గట్టిగా కలిపేసుకొని మళ్ళీ ఒత్తుకొని ఇలా సర్కిల్గా చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా చూపిస్తున్నాను కదా, అలా చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది. 10 నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి 1/2 అవర్ ముందు మీరు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే వాళ్ళు వచ్చేసరికి ప్రిపేర్ చేసి ఉంచేయచ్చు. రాగానే చక్కగా తింటారు ఇష్టంగా. ఇలా రౌండ్గా అన్నీ సపరేట్ చేసుకొని ఆయిల్ బాగా కాగాలి. ఈలోపు మీరు చేసుకునేటప్పుడే ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి. ఒక 5 మినిట్స్ కదలకుండా అలా వదిలేయండి. తర్వాత మంచిగా ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అస్సలు పీల్చవండి, చక్కగా వేగుతాయి. ఇలా మంచిగా వేగాక మళ్ళీ మీకు సెకండ్ వాయి ఉంటే మళ్ళీ వేసుకోండి. అలాగే చేసుకొని మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వేగిన తర్వాత తీసుకొని వేపేసుకొని, నేనైతే మళ్ళీ సెకండ్ టైం కూడా వేసాను. గ్లాస్ రవ్వకి నాకు 2 టైమ్స్ వచ్చాయన్నమాట. వేసుకొని మంచిగా సర్వ్ చేసుకోవాలి. ఇంతే అండి. చూసారా ఎంత సింపుల్గా ఉందో. చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి స్నాక్ రెసిపీస్ మరెన్నో మీకు కావాలంటే ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేసి మన కమెంట్ బాక్స్లో ఇంకా మీకు కావాల్సిన రెసిపీస్ అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.